మీరు గవర్నమెంట్ ల్యాండ్ లో మీరు ఎగ్జాంపుల్ గా మీరు హైదరాబాద్ లో ఏమేమి ఎవరెవరికి ఇచ్చారండి? సైబర్ టవర్స్, అదంతా 3 ఎకరాలు 5 ఎకరాలు. ఇట్స్ స్మాల్ ప్లేస్. కట్టినాడు అదే పెద్ద పెద్ద బిల్డింగ్, కానీ ఇవాళ అందరితో పోలిస్తే చాలా చిన్న బిల్డింగ్. సో సైబర్ టవర్స్ 5 ఎకరాలు ఏమో ఇచ్చారు. ఐఎస్బికి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కి 100 ఎకరాలు ఎంతో ఇచ్చారు. బాగానే ఉంది. పెద్ద ఇన్స్టిట్యూషన్ వచ్చింది, ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్, బాగానే తప్పులేదు. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఈ గవర్నమెంట్ ల్యాండే ఇచ్చినట్టున్నారు. అది ఒక లార్జ్ బిల్డింగ్ కట్టారు వాళ్ళు, పెద్ద బ్యాంకు, అవసరమే. వీటితో పాటుగా మీరు పనికిరాని అలాట్మెంట్లు కూడా చాలా చేశారు, గుర్తు తెచ్చుకోండి. అది ఎవరికి గుర్తులేవు. మనకి ఎంతసేపు ఐఎస్బిఐ కనిపిస్తుంది తప్ప. బ్రహ్మకుమారీస్ కని, అవును, గచ్చిబౌలి రూట్ లో ఉంటుంది. ఇప్పుడు ఎంత ఇచ్చారండి? ఎన్ని ఎకరాలు ఇచ్చారు? నాకు గుర్తులేదు ఎన్ని ఎకరాలు, కానీ బ్రహ్మకుమారీస్ ఆశ్రమానికి కూడా మీరు గవర్నమెంట్ ల్యాండే ఇచ్చారు. ఎన్ని ఎకరాలు ఇచ్చారు? 25 ఎకరాలు, 50 ఎకరాలు, ఎన్ని ఎకరాలు ఇచ్చారో నాకు కరెక్ట్ గా గుర్తులేదు. కనీసం ఖచ్చితంగా 15 ఎకరాలు అయితే గ్యారెంటీ ఇచ్చారు కదా. దానివల్ల ఏమైనా ఎంప్లాయ్మెంట్ వచ్చిందా? లేకపోతే దానివల్ల ఏమన్నా హైదరాబాద్ ప్రజల్లో గుణాత్మకమైన స్పిరిచువల్ మార్పులు ఏమైనా వచ్చినాయా? ఐ హావ్ నథింగ్ అగైన్స్ దట్ ఇన్స్టిట్యూషన్. యు ఆర్ డిస్కసింగ్ బిహాఫ్ ఆఫ్ పీపుల్ కదా. మీ డిస్కషన్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి మీరు ఇచ్చారండి. దానం చేసినట్టుగా మీరేదో మహారాజుల్లాగా దానం చేశారు వాళ్ళకి. వాళ్ళు ఏదో ఆశ్రమం పెట్టుకున్నారు, వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళ భజనలు వాళ్ళు చేసుకుంటారు.